ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. ఉమ్, ఇవి మా అమరావతి ఉద్యమంలో మా నినాదాలు. మీరు మూడు ముక్కలాట చేయొద్దు. అమరావతిని ఈరోజు ఇక్కడ చాలా ఊపిరిపోయండి. దానికి ఈరోజు చాలా మందికి ఇది ఉద్యోగ ఉపాధులు కల్పిస్తుంది. మన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం అమరావతితో పాటు అని గత 5 ఏళ్ల పోరాటం రేపొద్దున మాకు మే 2వ తారీఖున మళ్ళీ పిఎం గారు ఇక్కడికి వచ్చి మాకు ఒక ఆల్మోస్ట్ ఏమంటారు అంటే మళ్ళీ మాకు ఒక ప్రామిస్ చేస్తున్నట్లే అనమాట. ఈ రాష్ట్రానికి కావచ్చు, లేకపోతే రాజధాని నిర్మించుకునే దానికి కావచ్చు, మాకు మళ్ళీ ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పిస్తున్నారు సార్. సార్, అమరావతి రాజధాని అనేది ఒక చరిత్ర. ముందుగా చెప్పుకోవాలి అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సార్, ప్రపంచంలో ఎక్కడా కూడా భూములని సమీకరించుకోబడలేదు సార్. ఎప్పుడు కూడా వాటిని ల్యాండ్ పూలింగ్ చేశారు కావచ్చు కానీ, అంటే ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారు కానీ ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడా కూడా భూముల్ని ఇవ్వలేదు. ఇదిగోండి ఇక్కడ రైతులందరూ కలిసికట్టుగా వచ్చి మా భూముల్ని ఇస్తున్నాము, రాజధాని లేని అనాథగా రాష్ట్రం మిగిలిపోయింది, ఈ రోజు రాష్ట్రానికి రాజధాని కావాలి కాబట్టి మేమే వస్తున్నాం స్వచ్ఛందంగా అని చెప్పి ముందుకు ఇవ్వడమే ఒక పెద్ద చరిత్ర. అన్ని వేల ఎకరాలు. నేను ఎప్పుడు అంటాను సార్, అన్నదమ్ములకే భూమి విషయంలో కొట్లాటలు జరుగుతాయి, ఒకళ్ళు చంపుకునేంత పగలు, ప్రతీకారాలు ఇవన్నీ చూసాం మనం చరిత్రలో. కానీ కేవలం అమరావతి దగ్గరకు వచ్చేసరికి స్వచ్ఛందంగా మీరు అన్నట్లు 30,000 ఎకరాలు, దాదాపు 32,000 ఎకరాలు కేవలం మన రాజధాని కింద ఉంటుంది, మన భవిష్యత్తు తరాల కోసం ఇది నిలబడుతుంది అని చెప్పేసి రాజధాని రైతులు ఇచ్చారు. అదేవిధంగా అమరావతి ఎలా చరిత్రో, జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత అలానే చరిత్రకు ఎక్కాడు సార్. జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు, దీని తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత ఆ రోజుల్లో మన రాజధానిని చిదిమేశాడు అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే రాజధానులు కట్టిన చరిత్ర ఏ ముఖ్యమంత్రికి లేదు. ఆ ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ముఖ్యమంత్రులకి, నేను రాజులకి అని చెప్పట్లేదు, పరిపాలించే ముఖ్యమంత్రులకి ఎవ్వరికీ లేదు. ఆ ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. నిజంగా అది జగన్మోహన్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తుంటే ఆయనకు కూడా పేరు వచ్చి ఉండేది సార్. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంటిన్యూ చేయలేదో కూడా చెప్తున్నాను. పొరపాటున గనక అమరావతి అనే రాజధానిని ముందుకు కొనసాగిస్తే చరిత్ర పుస్తకాల్లో ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు పేరు ఉంటుంది. అమరావతి ఉన్నంతకాలం, రాజధానిగా ఉన్నంతకాలం, ఆంధ్ర రాష్ట్రం ఉన్నంతకాలం చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది. అది ఆ పేరు ఉండకూడదనే ఒక కక్షతో అమరావతిని నాశనం చేశాడు. 3 ముక్కలాట కింద పేకాట ఆడాడు సార్. ఈరోజు ఈ అంత పోరాటంలో రైతులు నలిగిపోవడం చూసాము, రైతులు బాధపడడం చూసాము, రోడ్ల మీద కూర్చుని అన్నం తినడం చూసాము, వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఇది మా పరిస్థితి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి వాళ్ళ గోడుని విన్నవించుకోవడం చూసాం, అన్నీ చూసాం సార్. ఎక్కడ అంటే గెలిచింది ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారో ఆ రోజే అమరావతి రైతులు గెలిచారు. ఈరోజు ఒక నమ్మకం కలిగింది, ప్రపంచ పటంలోనే ఒక రాజధానిని అగ్రగామిలో నించోబెట్టే సౌకర్యం కానీ లేకపోతే ఆ స్థాయి కానీ అమరావతికి ఉంది అని చెప్పేసి రాష్ట్ర స్థాయి నాయకత్వం, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకత్వం రెండూ కలిపి ఈరోజు భరోసా ఇస్తున్నారు సార్. అక్కడ ఈరోజు మీరు అన్నారు పార్లమెంట్లో అమెండ్మెంట్స్ తీసుకొస్తాము. గతంలో మేము ల్యాండ్ పూలింగ్కే లేకపోతే ల్యాండ్ విషయంలోనే మాకు చాలా టైం పట్టింది, ఎక్కడ మనం క్యాపిటల్ పెట్టాలనే దానికి చాలా టైం పట్టింది. కానీ ఈసారి పటిష్టంగా రేపొద్దున జగన్ కాదు, జగన్ తాతలు దిగొచ్చినా కూడా దీన్ని మార్చకుండా ఉండేలాగా దీనిపైన అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరుగుతుంది. దానికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రైట్, విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ పార్టీ నుంచి. విల్సన్ గారు నమస్కారం.